ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ శారలమ్మాయ నమ. జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల మాసంన ఈ మే నెల మాసంలో 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, చేసే కార్యక్రమం ఎంతవరకు వస్తుంది అనేది చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఇలా జన్మ లగ్నంలో ఉండాల్సిన గడియలు ఎంతవరకు వచ్చినాయి, మరి వాళ్ళ నామదశ అనగా వాళ్ళ పేరు బలాన్ని బట్టి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. కాబట్టి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు రాయరు. కాబట్టి ఇంతకుముందు పాతకాలంలో వచ్చేసి వాళ్ళు డేటు టైము అయింది రాసుకోలేదు. కాబట్టి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గురువుగారు, మరి మేము మా పేరు అనేది ఇదే కానీ మరి మాకు ఏ రాశి వస్తుంది అనేది మాకు ఇంతవరకు తెలియదండి అని చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి మీ పేరును, మీ ఫుల్ నేము, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీ పేరుని బట్టి మీకు సమయం ఉంటే సమయాన్ని పంపించండి. ఏది పుట్టిన టైం, ఆ పుట్టిన టైం కూడా లేని ఎడల మీ ఫుల్ నేమ్ మాకు పంపిస్తే ఆ పేరుని బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ గడియల నుంచి ఏ గడియల వరకు నీకు కలిసి వస్తాయి, మరి ఏ టైం నుంచి మీకు అదృష్ట గడియలు ఎంతవరకు వచ్చాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు టైం అనేది మార్పు అనేది ఎప్పుడు వస్తుంది అనేది మీ జాతక చక్రం కుండలి వేసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్యకైనా కూడా చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ. తులరాశి ఫలితాలు మే నెల 2026 ఈ మే నెలలో తులరాశి వాళ్ళకి ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, మరి వాళ్ళ స్థితిగతులు ఏమిటి అనేది చాలామంది సందేహాలు చాలా వరకు ఉంటాయి. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా రజకేసరి అదృష్ట యోగం అనేది రాబోతుంది. వీళ్ళు ఊహించరు. అంటే వీళ్ళు ఏది పట్టుకున్నా బంగారమే, ఏది అనుకున్నా జయమే. కానీ అన్నీ జయాలని అన్ని పట్టుకుంటే కాదుగా. ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోకూడదు చూసుకొని ఆలోచించి పట్టుకోవాలి. మరి ఇలా తులరాశి వాళ్ళు ఏదైనా కూడా మనసులో ఒకటి బయట ఒకటి నటన అనేది వీళ్ళ దగ్గర ఉండదు. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు, ఉండదు ఉన్నట్టుగా మాట్లాడతారు. మరి ఇలా జీవిత యోగాన్ని బట్టి చూసుకుంటే 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళు పడ్డ నరకము, వీళ్ళ పడ్డ బాధలు కష్టాలు తొలగిపోయే రోజు వచ్చేసేసి మరి ఈ నెలలో 16వ తారీఖు నుంచి వీళ్ళకి కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని మొదలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ 16వ తారీఖు నుంచి చేసే వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, బిజినెస్లో కానీ, కొత్త పనులలో కానీ, కొత్త బిజినెస్లో కానీ కొన్ని చేంజెస్ ద్వారాగా వీళ్ళకి మంచిగా కలిసి వచ్చే మార్గాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు రావట్లే. ఏదన్నా ఒక పని అనుకున్నారనుకోండి, అది చేతి కాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఇప్పుడు మీరు అనుకున్నది కూడా మరి ఎవరితో మీరు మాట్లాడేయాలనుకుంటున్నారు, కానీ అది మీకు అది కావట్లే. మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. ఈ విధంగా లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతున్నాయి. మనస్సు శాంతి లేదు. ఆ విధంగా ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి యోగము, మంచి అదృష్ట బలం రాబోతుంది. కాబట్టి గత సంవత్సరంలో పడ్డ బాధలు కష్టాలు తొలగిపోయి మంచి యోగం అనేది రాబోతుంది. కాబట్టి మరి వీళ్ళ మీద నరదిష్టి ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే ప్రజా ఏడుపు. ఏమి లేకపోయినా మీకేం తక్కువయ్యా, పెద్ద వాళ్ళు ఉన్నారు మీ చేతిలో, పెద్ద దొరలు ఉన్నారు, కట్ల సంపాదిస్తున్నారు అని మీ మీద నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది. కానీ ఏ విషయమైనా కూడా యథార్థంగా మాట్లాడతారు. మనసులో ఒకటి బయట ఒకటి నటన అనేది వీళ్ళ దగ్గర ఉండదు. ఏదైనా ఓపెన్గా ఉంటారు. మరి ఇలా జీవిత యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే
ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి, ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోతుంటారు. అలాగే సతమతం అయిన వాళ్ళకి మంచి రోజులు ఇప్పుడు రాబోతున్నాయి. స్త్రీ విషయంలో కొన్ని జాగ్రత్తలు మీరు పాటించండి. స్త్రీ వల్ల మీకు ఎంతో నష్ట ప్రభావం జరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి. స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యల్లోకి మీరు దుర్రే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి స్త్రీ విశేషంలో అతి జాగ్రత్తలు మీరు పాటించండి. మరి మీరు పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయండి. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు స్నేహధర్మంలో కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో కొన్ని విరోధాలు, అక్కజల్లుల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా మీ మనసులో ఉండాల్సిన ప్లాను, ఐడియా ఎవరికి చెప్పొద్దండి. పని అయిన తర్వాత చెప్పుకోండి, పని కాకముందు ఎవరికి చెప్పొద్దు. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే మంగళవారం రోజు చాలా మంచి రోజు. మీరు గత సంవత్సరంలో మీరు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ కింద పడిపోయారా? మళ్ళీ మీరు పైకి లేవాలి, అభివృద్ధిగా పొందాలి, మళ్ళీ మీరు అనుకున్న కోట్లు సంపాదించాలంటే మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మంగళవారం రోజున మొదలుపెట్టండి. మంగళవారం, ఆ మంగళవారం నుంచి మీరు మొదలు పెడితే మీ ఇంట్లో అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు ప్రాప్తి కలుగుతాయి. మరి మీకు విద్యారంగంలో కొద్ది మార్పులు రాబోతున్నాయి. ఇదివరలో ఉన్న విధానం కాదు, ఇప్పుడు కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. బిగినీస్లో కూడా కొత్త కొత్త కార్యక్రమాలు, పెద్ద పెద్ద వాళ్ళు మీకు ఇంకా పరిచయాలు కావటం, వాళ్ళ నుంచి మీకు కొన్ని పనులు కావటం, ఈ మీరు చేసే బిగినీస్ నుంచి ఎన్నో రోజుల నుంచి మీరు చేసే పనులు కూడా అయిపోయినాయి కూడా, దానికి కూడా ఒక టైం అనేది రాబోతుంది. కాబట్టి మీ మీద ఈ నరదిష్టి ప్రభావము, కన్ను దిష్టి ప్రభావము, గ్రహ దిష్టి ప్రభావము ఈ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అవి మీకు శాంతవంతం కావాలంటే మీరు తప్పకుండా మీ మీద ప్రాబ్లం పోవాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జీవితాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు గడియలు ఏమేమి వస్తాయి, ఏమేమి రావు అనేది కూడా అన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.